ట్రబుల్ ఉందని తెలుసుకున్నాడు అనుకోండి, వీడు క్లోజ్ అయ్యి కదా, వీడు హార్ట్ స్టిక్ అయిపోతుంది. ఎవడిష్టం? డాక్టర్ ఇష్టం కూడా కాదు, వాడి ఇన్సిన్సియారిటీ కూడా కాదు, చాలా సిన్సియర్గా ట్రై చేయొచ్చు. కానీ వీడి పూర్వకర్మ పరిపాకం ఎట్లా ఉందో దాన్ని బట్టే వస్తుంది డయాగ్నోసిస్ కానీ, మందు కానీ, అన్నీ ఏదైనా సరే. మంచి డాక్టర్ ఎవడని ఆలోచించేటువంటి వాడు ఎలా అయితే వైద్యాన్ని పొందలేడో, మన గురువు ఎవరని ఆలోచించేటువంటి వాడు అయోమయాన్ని పడిపోతాడు. మన గురువు ఎవరో, మన గురువుకి సంబంధించిన విషయం కానీ మనకు సంబంధించిన విషయం కాదో తెలియాలి. ఇక్కడ చెప్పబోతున్నాడు. అంటే అది మనకి సంబంధించిన హెడేక్ కాదు గురువుది. ఇదే మనకి మోరియా అనేటువంటి గురువు గారు చెప్పాడు. ఎప్పుడు కూడా రాత్రిపూట చిన్న 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 గ్రామాల్లో, ఇళ్లలో ఎవడింట్లో పెద్ద లైట్ ఉన్నదో, ఎవడింట్లో చిన్న లైట్ ఉందో తెలియటం కష్టం కదా ఒకళ్ళకొకళ్ళకి. ఎవరి ఇళ్లలో ఉంటాయి. కానీ మీ గ్రామాల మధ్యన కొండ మీద రాత్రి మేము నుంచుని చూసినట్లయితే మీ గ్రామాల్లో ఎవడింటో కొంచెం పెద్ద లైట్ వెలుగుతుందో, ఎవడింటో చిన్న లైట్ వెలుగుతుందో మాకు కనిపిస్తుంది నాయన. అది గురువు అంటే. కనుక నీ గురువు ఎవడో వాడు నిర్ణయించుకుని నిన్ను నడుపుతూ ఉంటాడు, కానీ నువ్వు నిర్ణయించుకుంటాం. వాడు నువ్వు కలిసి గ్రహణం నాడు బిళ్ళగోచీలు పెట్టుకుని రావటం, ఆ అరటిపళ్ళ పెడ ఇవ్వటం, అది వేసి ఉపదేశం పొందడం, ఈ చెవులోంచి ఆ చెవిలో వెళ్ళిపోవటం, మనకి ఆఫీస్కి వెళ్ళే లోపల మంత్రం చేయడానికి టైం లేక ఆవు చెవులో చెప్పేయటం, ఇట్లాంటి వాటిలలో ఏమి అవదు. మనం అనేటువంటి ఇనప ముక్కను అయస్కాంతముగా చేసేటువంటి ఒకానొక, అంతకు ముందు అయస్కాంతముగా చేయబడిన ఇనప ముక్క, అది గురువు అంటే. అది ఏ అయస్కాంతం ముక్కని తీసుకొచ్చి చేయాలి అనేది మనకి తెలిసేది కాదు. మనం అయస్కాంతం అయిన తర్వాత తెలిసేది తప్ప అంతకుముందు మనకి తెలిసేది కాదు. కనుక గురువు మన్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు, కానీ మనం గురువును వెతుక్కుంటూ వీరు మా గురువుగా ఉంటే బాగుంటుంది, మిమ్మల్ని మా గురువుగా అపాయింట్మెంట్ ఇస్తున్నాం, ఆర్డర్. అసలు ముందు టెస్ట్ చేయడానికి 10A1 ఏడాది ఇస్తాం గురువుగా. ఇట్లా తేలేటువంటి వ్యవహారాలు కావు. ఎల్డీసీ గురువుగా ముందు ఇస్తాం, తర్వాత యూడీసీ గురువుగా ఇస్తాం. ఇవి ఇట్లాంటి వెటర్నరీ మెథడ్స్లో తేలేటువంటివి కావు గురువు అంటే. కనుక వాడు మన్ని తెలుసుకుని మన దగ్గరికి వస్తాడు. కనుక ఈ ఇద్దరికి ఇచ్చేటువంటి సంబంధం కలుసుకోవాలంటే ఎవరివ్వాలో చెబుతున్నాడు వీడు. తనకంటే పరుండగు పరమేశ్వరం, పరమేశ్వర వరప్రసాద బహుజనకృత సుకృత ఫలరూపం. పరమేశ్వరుని యొక్క వరప్రసాదం అనే రూపంతో మన చేత ఒక్కొక్క జన్మలో కొన్ని మంచి పనులు చేయించి వాటి ఫలితంగా ఒక జన్మకు వచ్చేటప్పటికి దట్ పర్టికులర్ డిగ్రీ ఆఫ్ అవేకనింగ్ ఇన్ ఎవల్యూషన్కి తీసుకొచ్చి తెగా ఆచార్య కృప, అది గురు కృప అంటే. అది ఎలా పనిచేస్తుందండి అంటే, మేము ఇనిషియేషన్ పొందామండి, మేము ఉపదేశం పొందామండి, మేము టీఎంలో ఉన్నామండి. నిజంగా టీఎంలో ఉన్నవాడు టీఎంలో ఉన్నామని చెప్పడు దౌర్భాగ్యుడు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మాకు 2వ డిగ్రీ అయిందండి. ఇక యూనివర్సిటీ డిగ్రీలా తెరగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానికి, లంచం ఇచ్చి సీట్లు తీసుకుంటానికి అవేం కావు. అంటే కాఫీ కాచుకునేందుకు కూడా పనికిరావు గల్ఫ డిగ్రీలో. పిహెచ్డి నాకు ఇంట్లో వాటి విలువ బతుకెంతో వాటి విలువ ఎంతో మాకు తెలుసు. ఆకలిస్తున్నప్పుడు వంట చేసుకుంటాం వస్తే పనికి వస్తుంది, కానీ పిహెచ్డి డిగ్రీ ఉంటే మాడి చచ్చిపోతాం, ఏమి లాభం లేదు. ఇదేంతే. కనుక ఆచార్య కృప ఎలా పనిచేస్తుందో చెబుతున్నాడు. గుప్తదానంబు నిధానంబు తెలిపిన గతిన్, మీలో చేంజ్ వస్తుంది, మీకు తెలియకుండా వస్తుంది అన్నాడు. ఎలా వస్తుంది? గుప్తదానం అని చేస్తారు, చూసారా? గుప్తదానం అంటే మీరు దానం చేసినట్లు ఎవరికి తెలియదు. ఇలా దానం చేస్తూ ఫోటో పేపర్లో వేయించుకుంటాం, అదొక సైడ్. పొలిటికల్ దానాలు అంటారు. ఇప్పుడు అఖండ ప్రపంచ మహాదాత అంటే వాడు ఎవరికో ఏదో ఇచ్చాడు, దిక్కు వాళ్ళని ఫోటో వేయించుకున్నాడని. అది కాకుండా లెట్ యువర్ రైట్ హ్యాండ్ నాట్ నో వాట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇది, అది దానం. అలా దానం చేస్తే గుప్తదానం అంటారు. కానీ తీసుకున్నవాడికి తెలుస్తుందో తెలియదా? కానీ ఇక్కడ తీసుకున్నవాడికి తెలియకుండా ఉండే పద్ధతి చెబుతున్నాడు. అంటే నీ దగ్గర నుంచి శిష్యుడు ఉపదేశం పొందాక, అమ్మ వీడు మా గురువు గారు అని తెలియకూడదు అన్నాడు. వాడికి
తెలిస్తే ఈ గురువుకి న్యూసెన్స్ ప్రతివాడు డిస్టర్బ్ చేస్తుంటాడు. గురుగారు ఇది అరటిపండేనా, గురుగారు ఇది తొక్కేనా, గురుగారు ఇది జీవాత్మేనా, ఇది పరమాత్మేనా, ఇది జీలకర్రేనా. వాడు చచ్చిపోతాడు, వాడు పిచ్చెక్కిపోతుంది. గురువుని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేయాలి. అందుకని వాడు గురువు అనే శిష్యుడికి ఎప్పుడు తెలియాలి? వీడు కూడా సేవ చేయటంలో వాడంత పరిపూర్ణుడైనప్పుడు. అలా పట్టేస్తాడు గురువుగారి కాళ్ళకి కాదు సేవ చేసేది. మన పోటీ విధవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసేది. వాళ్ళు కోరేది అది కాదు, ప్రజలకి, పబ్లిక్కి, వాళ్ళకి కావలసినటువంటి ఆ గురువులు ఎవరికి సేవ చేస్తున్నారో వాళ్ళకి తలవంచకుండా సేవ చేసేటువంటి స్థితి వచ్చినప్పుడు అప్పుడు భుజం చేసి ఒరే నాయన నిన్ను నేను మొదటి తీసుకొస్తున్నాను పద, నేను వెనక ఉన్నాను అని అప్పుడు కొన్ని జన్మలు అయిన తర్వాత చెబుతాడు. ఈ లోపల చెబితే ఏం చేస్తాం మనం? గురుగారు మా బావమరిదికి పెళ్ళి 5 ఏళ్ళైంది, పిల్లలు పుట్టలేదట, ఒక తాయిత్తులో వెంట్రుముక్క పెట్టిస్తారా? ఇవేదో మనం అడిగే ఇంతకంటే ఏమన్నా అడుగుతాం. మా వాడికి ఉద్యోగానికి ప్రమోషన్ రాలేదు, కొంచెం విభూతి పెడతారా? ఇవి దాటి మన బుర్ర క్యాలిబర్ ఏమన్నా పనిచేస్తుందా? అంతకంటే లెవెల్లో ఉందా? అందుకని వాళ్ళు అందరూ సహాయం చేస్తాడు, ఉపదేశం ఇస్తాడు. వాడు ఇచ్చినట్లు తెలియదు, నీలోనే నీ తెలివే మండిపోతుందని కొన్నాళ్ళు అనుకుంటాం మనం. మన కొత్త తెలివితేటలు వచ్చినాయి అనుకుంటాం. గురువు ఇది ఇచ్చాక అది చెబుతున్నాడు. గుప్తదానంబు నిధానంబు తెలిపిన గతి. నిధానం అంటే ఏంటండి? ఏదన్నా బంగారం కానీ రత్నాలు కానీ పాతి పెట్టినటువంటి చోటు తెలిస్తే నిధానం. ఆ చోటుకి ఏదో ఒక వంక పెట్టి వీడిని తీసుకెళ్ళి మెల్లిగా ఏదో వీడి చేత అక్కడ స్థలం కొనిపించి ఏదో ఇక్కడ ఇల్లు కట్టరా నాయన నీకు మేలవుతుంది, ఈ నార్త్ ఈస్ట్లో తవ్వు అని చెప్పి మీరు వచ్చేస్తే వాడు తవ్వుకుంటూ ఉంటే అందులోంచి బంగారం రత్నాలు బయటపడితే అప్పుడు వాడు ఏమనుకుంటాడు? గురుగారు పాపం ఉట్టి సైడ్ తెలుసుకుని మనకి ఇచ్చారు, లేకపోతే ఆయన కొట్టేసి ఉండేవాడు. అందులో ఈ ఉదయం తెలిస్తే మా దగ్గర రాణిస్తారండి అనుకు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. అలా చేయాలన్నాడు గుప్తదానం. అంటే ఈ ప్రకృతి కంటే పరుడైన తనకంటే పరుడైన పరమేశ్వరుణ్ణి వరుసన వెలిగించటం ఉంది లోపల. ఆ వెలిగించటాన్ని గుప్తదానము నిధానం చేసినట్టుగా చేయాలన్నాడు. అంటే వెలిగించి ఎవరికైతే వెలిగిస్తున్నాడో గురువు వాడికి కూడా వీడు వెలిగించాడని తెలియనట్టుగా చేయాలి. అది కృష్ణదేవరాయల యొక్క తెలియక వీళ్ళేదో కవులు ప్రబంధాలు రాశారు. మాబోటి యూనివర్సిటీ సరుకు చెప్పేటువంటి అవాకులు చవాకులు. వీళ్ళు జగదాచార్యులు, వీళ్ళు మనం చదువుకోవాల్సినటువంటి వాళ్ళు. యూనివర్సిటీ వాళ్ళని చదువుకుంటాం వల్ల ఈ పుస్తకాలు ఇలా పడైపోయినాయి. తెలిసిన గతిని తెలుపు. గుప్తదానంబు నిధానంబు తెలిసిన గతిని తెలుపగా. గుప్తదానం అంటే కనిపించకుండా తెలియంది, నిధానం అంటే నిధి, అది తెలిపినట్లుగా తెలపగా. ఆత్మీయ తదీయ శేషిత్వ సంబంధం వనాద్యంతంబుగా తెలిసి. తనకి భగవంతుడికి సంబంధం ఎలాంటిది అంటే తీగకి ఎలక్ట్రిసిటీకి మధ్యన ఉన్న సంబంధం. ప్రతి విధంకి కెమిస్ట్రీయో ఫిజిక్సో ఇంజనీరింగో మెడిసినో అయితే హోమియోపతి చదువుకున్న ప్రతి పక్షుకుండా కొడుకు తేలిగ్గా తెలుస్తుంది ఎగ్జాంపుల్. కానీ అందులో ట్రూత్ అంతా లేదు, కొంచెమే ఉంది. నెక్స్ట్ ట్రూత్ ఏమిటి? అలా కాదండి. మంచుగడ్డ, నీళ్లు, ఆవిరి, నీటి ఆవిరి, ఈ మూడింట్లో ఉన్నటువంటి ఒక వస్తువే కొంచెం కష్టం దానికన్నా కదా. ఈ రెండవది తెలిసాక గిన్నెలో నీళ్లు, దాంట్లో మంచుగడ్డ. గిన్నె ఎక్కడుంది? ఒక బల్ల మీద. బల్ల ఎక్కడుంది? ఒక రూములో. రూమ్ ఎక్కడుంది? ఒక ఓడ మీద. ఓడ డెక్, షిప్ డెక్. ఓడ ఎక్కడుంది? సముద్రం మీద. ఇలా తెలియాలి. ఇందులో ఉన్నది నీళ్లు, ఇందులో ఉన్నది మంచుగడ్డ. 2 స్టేట్స్ ఆఫ్ ది సేమ్ థింగ్.
దీన్ని మంచుగడ్డ అని పేరు పెట్టగలిగావు, దీన్ని నీళ్ళని పేరు పెట్టగలిగావు. రెండింటిలో ఉన్నది ఏమిటంటే నువ్వు పెట్టగలిగింది ఏమి లేదు, ఎక్స్. యు కాంట్ నేమ్ ఇట్. అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల మీద మొత్తం తేలుతుంది కనుక ఈ నీళ్ళని అటు ఇటు కదిలించిన ఈ గిన్నెలో తాత్కాలికంగా మీరు డైరెక్షన్ మార్చడమే కానీ దీని డైరెక్షన్ని మీరు మార్చలేరు సుమా. గిన్నె ఎటుకొని ఉపయోగపడుతుందో ఓడ ఇటుపోతుంది అనుకోండి, ఈ నీళ్లు చేత్తో ఇలా మీరు కదిలిస్తే గిన్నెలో తప్పాల్లో కదులుతాయి కానీ నీళ్లు ఇటు నుంచి అటు వెళ్ళవు కదా. రైలు తూర్పు నుంచి పడమరకు పరిగెడుతూ ఉంటే మీరు రైలు పెట్టెలో పడమరకు నుంచి తూర్పుకు పరిగెట్టినా పెట్టెలోనే తప్ప పరిగెత్తలేరు కదా. అలాగా మొత్తం క్రియేషన్ డైరెక్షన్ అంతా వెళుతూ ఉన్నటువంటిది తెలిసి దీనికి ఈ నీళ్ళకి దీనికి ఉన్న సంబంధం ఏంటి? శేషిత్వ సంబంధం. ఇది శేషి, అది శేషం. అంటే రిమైండర్ అండ్ ది ఓనర్ ఆఫ్ ది రిమైండర్ టోటల్. ఇది వెలిగిందిటండి, అర్థం అవటం కాకుండా వెలిగింది అన్నమాట. ఇది గురువు గారి వల్ల ఇది వెలిగిందిటండి. ఎవరికి? ఈ విష్ణు చిత్తుడు అనేటువంటి వాడికి అనాద్యంతంబుగా తెలిసి ఎప్పటి నుంచి ఇది ఉన్నది ఇట్లా జరగడం ఈ సృష్టిలో. క్వశ్చన్ రావాలి కదా, వస్తే వెంటనే ఆన్సర్ వచ్చింది కదా. ఈ ప్రశ్న ఎప్పటి నుంచి వచ్చింది? మన బుర్ర పుట్టినప్పటి నుంచి కనుక అంతకు ముందు నుంచి ఉంటుంది. ఇది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ మనం బుర్ర పుట్టిన తర్వాత పుట్టింది కనుక దట్స్ నో లాజిక్, నాన్ సెన్స్. ఇంకోటి బుర్ర పుడితే వాడికి ఆ క్వశ్చన్ పుడుతుంది. అది మెంటల్ సిమ్టమ్ తప్ప ఆ క్వశ్చన్కి అర్థం లేదని తెలుస్తుంది. కనుక అనాద్యంతం అంటే ఎటర్నల్, ఇది శాశ్వతము సనాతనము అయినటువంటి సత్యంగా తెలిసి ఆ తెలియటం వెలుగుతూ దాన్నే జీవితంగా శరీరంతో ధరించి ఒక దీపాన్ని పట్టుకెడుతూ ఉంటారు చూడండి, అలా జీవిస్తున్నాడు విష్ణు చిత్తుడు అన్నాడు. మళ్ళా వచ్చేవారం చూద్దాం. విష్ణు చిత్తుని గురించి చెప్పుకుంటున్నాం. వరుండు ప్రకృతి కంటే పరుండగు తన్నును తనకంటే పరుండగు పరమేశ్వరుని సోపానాలు చెప్పాడు. మనం యోగశాస్త్రంలో చెప్పుకున్నటువంటి సోపానాల్లో మనం చెప్పుకున్నాం. ప్రకృతి, ఆమె కన్నా పరుడైనటువంటి తనకన్నా పరుడైనటువంటి పరమేశ్వరుడు. ఈ మూడింటినే క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు, లేదా ప్రకృతి, సత్వము, పురుషుడు. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు గురువులకే శిష్యులకు పరంపరగా చెప్పుకోబడినటువంటి శాస్త్రములు కనుకొని ఉన్నాయి. అనేక దేశాంతరముల్లో శాఖోపశాఖలుగా ఉపదేశం చేయబడ్డవి కనుక ఆయా గురు శిష్యుల మధ్యన ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుందో దాన్ని బట్టి అక్కడ కావలసిన పరిభాష అంటే టర్మినాలజీ వేరువేరుగా మారింది. అందుకని మనకి యోగశాస్త్రంలో చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి పదాలు ఉంటాయి, ఇంకొక శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో చెప్పినప్పుడు ఇంకొక రకమైన పదాలు ఉంటాయి, ఉపనిషత్తులు, వేదములు వీటిలలో చెప్పినప్పుడు ఇంకొక రకమైనటువంటి పదాలు ఉంటాయి. అలాగే సాంఖ్యము మొదలైనటువంటి శాస్త్రములు, పూర్వమీమాంస, కర్మశాస్త్రము మొదలైన వాటిలో చెప్పబడినప్పుడు కొన్ని రకాలైనటువంటి పదాలు వాడతారు. ఈ పదాలు వేరువేరుగా వాడుతూ ఉండటం వల్ల పండితులు పొరపాటు పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ద్రష్టలు, ఋషులు అయినటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ శిష్యులు ఇన్నిట్లోనూ చెప్పబడ్డది ఒకే విషయం అనేటువంటిది తెలుసుకుంటున్నారు. కనుక రెండు మార్గములు ఉన్నాయి. పండిత మార్గం ఒకటిని, ద్రష్టల మార్గం ఒకటి. అంటే ది మెథడ్ ఆఫ్ స్కాలర్స్, ది పాత్ ఆఫ్ స్కాలర్స్ అండ్ ది పాత్ ఆఫ్ మాస్టర్స్. ఆ రెండింటికి ఏ విధమైన సంబంధము లేదు. పండిత మార్గం ఎప్పుడు కూడాను ఒక మార్గం కంటే ఇంకొక మార్గానికి ఉన్నటువంటి భేదములు ఒకవేళ లేకపోయినా సరే ఏమున్నాయో చూస్తూ ఉంటారు. అంచేత తరించడానికి ఏనాడు ఆ జన్మలో అవకాశం ఉండదు పండిత మార్గం మనం పడితే. అంటే యోగశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈశ్వరుడికి ఇక్కడ చెప్పబడినటువంటి పరమేశ్వరుడికి తేడాలు ఏమిటో చూడటానికి ప్రయత్నం చేస్తాడు వాడు. అందుకని వాడికి తరించడానికి ఈ జన్మలో డిక్షనరీలో పదం ఉండదు. కానీ అలా కాకుండా ది పాత్ ఆఫ్ ది మాస్టర్స్, పెద్దలు ద్రష్టలైనటువంటి వాళ్ళ మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ పరిభాషా పదములు అనేటువంటివి పక్కకు పెట్టి వాళ్ళు విషయాన్ని మనకు ఇస్తారు. అలా ఇచ్చుకుంటే మనం
మనం చెప్పుకున్నటువంటి పంచభూతములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ దీని కింద వస్తాయి. 8 రకాలు ఉంటుంది ప్రకృతి అని చెప్పాడు. భిన్నా ప్రకృతి రష్టత. ఏమితో చేయబడి ఉంటాయి ఇవి? భూమి అంటే సాలిడ్ మ్యాటర్, ఆపస్ అంటే లిక్విడ్, అనలహ అంటే ఫైర్ ఆర్ కంబస్షన్ అగ్ని, వాయువు అంటే వాయువు, ఖమ్ అంటే ఆకాశము. ఇక్కడికి పంచభూతాలని చెప్పేవి. తర్వాత వీటిని శరీరంగా ధరించి ఉండటానికి మనస్సు, దాన్ని కొద్ది గొప్ప జాగ్రత్తగా నడపటానికి. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యములు, కెమిస్ట్రీ అవన్నీ దగ్గరికి వస్తే కానీ ఇందులోంచి మనిషి అనేటువంటి వాడు వ్యక్తం కాడు. మనిషి అంతర్యామిగా చోట్లో ఉన్నాడు, కానీ దీంట్లోంచి బయటికి రావాల్సిందే. వచ్చిన తర్వాత ఇది ఇలా కొంతకాలం నడుస్తూ ఉండాలంటే ఈ బయటకు వచ్చిన వాడే దీన్ని కాపాడుకోవాలి, ఈ శరీరంలో ఉన్నటువంటి సామ్యాన్ని. అది వచ్చి కాదు, చూసారా? అంటే శరీరం ఉంటే కానీ వాడు బయటికి రాడు, వచ్చిన శరీరాన్ని వాడే కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక చిత్రమైనటువంటి ఆట ఇందులో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బాడీ యొక్క కెమికల్స్ ఉన్నాయే, వీటిని ల్యాబొరేటరీ ప్రాసెస్లో అంతర్యామిగా ఉన్నటువంటి మానవుడు కలిపితే కానీ ఇందులోంచి మానవుడు జీవి అనేటువంటి వాడు రాడు. వచ్చినటువంటి జీవి మానవుడిగా అయిన తర్వాత వాడే తన్ని, తన చుట్టూ ఉన్న చెట్లని, జంతువుల్ని కూడాను సామ్యంతో కాపాడుతుంటే మ్యాటర్ని కాపాడుకోవాల్సిన వాడు అందులోంచి వ్యక్తమైన వాడే. ఇందులోంచి వ్యక్తం కాకుండా పురుషుడు ఉండడు, అంటే అంతర్యామిగా ఉంటాడు. ఎందుకు? వాడికి యూస్లెస్, ఇంకోటికి యూస్లెస్, సృష్టికి పనికి వచ్చేది కాదు. కనుక అంతర్యామి జీవిగా రావాలంటే ఈ బయోకెమిస్ట్రీలోంచి రావాల్సిందే. వచ్చిన వాడు ఉన్నాడే, వాడు మనస్సుతోనూ దానిపైనటువంటి బుద్ధి ఉంది, దాంతోనూ వీటిని జాగ్రత్తగా సామ్యం అంటే వైద్యాది శాస్త్రములు, తర్వాత ఏది చేయవచ్చు ఏది చేయకూడదు, సత్కర్మ దుష్కర్మ మొదలైనటువంటి యుక్తాయుక్త పరిజ్ఞానం, వాటి కోసం బుద్ధి. ఇవన్నీ ఎవడివి? ఎవడో సూర్యుడు లేకపోతే భూగోళాన్ని అని అంటే ఇందులో ఎవడు పనిచేయడు. అందుకని ఇందులో నావి అని అనేటువంటిది ఒకటి ఉంది, దాని పేరు అహంకారం. అంటే అయాం లోకలైజ్. మొత్తంలో ఉన్నది అంతర్యామిత్వం, అయాం ఆల్మైటీ, ఆమ్నిప్రెజెంట్. ఇది అయాం లోకలైజ్. ఇది 8. ఈ 8 అవర ప్రకృతులు అంటే లోయర్ నేచర్స్ అంటాం, భగవద్గీతలో మనకు చెప్పాడు. ఇవి కాక ఇక్కడ 9వ ప్రకృతి ఉన్నది, అపరేయం మహాభావం. ఇంకోటి ఉన్నది 9వ మహాప్రకృతి, ప్యూర్ నేచర్. దాన్నే ఆత్మశబ్దంతో చెప్పారు. దీన్నే జ్వాలకూలుడు పాశ్చాత్యులకి ది సోల్ లైట్, ది సోల్ కాన్షియస్నెస్ అనే 3 పదములతో పరిచయం చేశారు. దీని యొక్క స్పర్శను పొందినవాడు వీటి కోసం బతకటం కాకుండా వాడితో ఇవి బతుకుతూ ఉంటాయి, వీడి వెంట బతుకుతూ ఉంటాడు. దీని స్పర్శ పొందినటువంటి వాడు వీటి కోసం బతకడం, ఇవి వాడి యందు ఉంటాయి, వీడు అటు చూస్తూ ఉంటాడు. అంటే అంతకుముందు మనం ఏ స్థితిలో ఉంటాం, ఇలా ఉంటాం, దీనికి మనకి కటాఫ్ ఉంటుంది. అంటే తాను ఉన్నాడే సత్వం, దీంతో కలుషితమై ఉంటుందన్నమాట. పంచేంద్రియాలు, పంచభూతాలు, ఇంద్రియార్థములు అంటే కనిపిస్తున్న వెలుతురుని చూడటం, కనిపిస్తున్న రూపాన్ని చూడటం, మరి మనకి నచ్చినటువంటి రుచితో భోజనం చేయటం, రుచి కోసం భోజనం చేయటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇది మారిన తర్వాత భోజనం చేయడానికి రుచి ఉపయోగపడటం మొదలైనటువంటి వీటి నుంచి అడ్డు తిరుగుతాయి. చూసారా? శరీరంలో ఉన్న ఈ ద్రవ్యాల్ని కాపాడుకునేందుకోసం వచ్చినటువంటి నిద్రని, మనం నిద్ర శరీరాన్ని పోనివ్వటం. అంతకుముందు మనం నిద్రపోతూ ఉంటాం, తర్వాత ఏమవుతుంది? శరీరము, ఇంద్రియాలు, మనస్సు వాటిని నిద్రపోనివ్వటం వస్తుంది అన్నమాట.
అంటే ఆ టైంలో చెట్ల దాకా అవి ఆడుకోకుండా ఉంటాం. ఇట్లాంటివి యుక్త పద్ధతి వస్తుంది. వచ్చి ఇది దీనికి పెట్టుకుని ఉంటాం. కనుక ఇది ఆత్మ అంటారు, దీన్ని పరమాత్మ అంటారు. జ్వాలకూలుడు దీన్ని ది స్పిరిట్ అనేటువంటి పేరుతో సర్వాంతర్యామి అనేటువంటి. కనుక ఇది సోలు, ఇది స్పిరిటు అనేటువంటిది ఆంగ్లంలో 20వ శతాబ్దమున పరిచయం చేయబడినటువంటి అంతర్జాతీయ సమాన పదములు, ఈక్వలెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈక్వలెంట్స్ తెలుసుకోకపోతే ఒక్కో చోట ఒక్కో థీరీలాగా చెప్పేసేసుకుంటూ ఉంటాం. బౌద్ధులు ఇంకోలా చెప్పారండి అంటూ ఉంటాం. ఇంకోలా చెప్పలే, వాడు వాడిన పదాలు వేరు. ఏమిటోనండి, సాంఖ్యులు అలా చెబుతారు, వీళ్ళు అలా చెబుతారు, వాళ్ళు అలా చెబుతారు, బౌద్ధులు అలా చెబుతారు, జైన్లు అలా చెబుతారు. ఏంటండి ఇవన్నీ ఎవడికి వచ్చినట్టు వాడు చెప్పారు, ఇవి రైటా పాడా అనిపిస్తుంది. చివరికి మెటీరియలిస్టింగ్ అయిపోతారు. అది లేకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఈ టర్మినాలజీ చూసుకోవాలి. ఇది జాగ్రత్తగా సదాచారకాండ ప్రకారం ఆహార విహారాది పద్ధతులు నియమం ప్రకారం నడుపుకుంటూ శరీరాన్ని, ఆ నియమాలకు కావలసినటువంటి శాస్త్రాన్ని మనం ఆదరణ కింద తీసుకుని ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, భగవద్గీతలో మొహమాటం లేకుండా చెప్పాడు. ప్రతివాడికి మొట్టమొదట ఎక్స్పీరియన్స్ ఉండదు కనుక నీకు ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు శాస్త్రం ఫాలో అవుతూ ఉండు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత శాస్త్రంలో చెప్పినవి నువ్వు చేస్తావు. అప్పటి వరకు చచ్చినట్టు శాస్త్రంలో చెప్పినవి చేస్తూ ఉంటాను. అంటే నాకు అంతకంటే బెటర్గా తట్టినాయంటే నువ్వు వెధవైన అర్థం అన్నాడు. మొహమాటం లేదు. తెల్లవారుజామున ఏదో సూర్యోదయానికి ముందు స్నానం చేయండి అంటే సూర్యోదయం కిరణాలు పడుతూ ఉండగా స్నానం చేయటం అనేది సన్పాత్ ఎక్కువ హెల్దీ అని నాకు తోచిందంటే యూ మస్ట్ బి ఎ ఫూల్. కొత్త థియరీస్ తీయటానికి పనికొస్తావు కానీ బట్టకట్టడానికి పనికిరావు, ఎక్కడో మూలబడిపోతావు. అందుకని అది దానికోసం అని చెప్పి శాస్త్రం మనకు విడమరిచి చెప్పడానికి కావాల్సినటువంటి పెద్దలు వాళ్ళ సాంగత్యం ఇవన్నీ పొందినటువంటి, అలా పొందినటువంటి వాడు ఇక్కడ చెప్పినటువంటి విష్ణు చిత్తుడు అది చెప్పి ఆ మునీశ్వరుడు ప్రకృతి కంటే పరుండు అగు తనును తనకంటే పరుండగు పరమేశ్వరుని పరమేశ్వర ప్రసాద బహుజన కృత సుకృత ఫలరూపయగు. ఇప్పుడు వీడికి అర్థం చేయించాలంటే అదివరకు ఇంకా అర్థం చేసుకున్నటువంటి వాడు దొరకాలి కదా. పరమాత్మని జీవాత్మకి అర్థం చేయించాలంటే, జీవాత్మని పరమాత్మ వైపు చూసేట్టు చేయాలంటే వాడెవడో వీడికి నచ్చేట్టు చెప్పటం, వీడికి అనుభవం కలిగేట్టు చేయటం, వీడి చేత ఆచరింపజేయటం, దినచర్యలో వీడి అందులోకి రిఫ్లెక్ట్ అయ్యేట్టు చేయటం, ఇవి చేతనైన వాడు ఉండాలి. ఊరికే శాస్త్రం థీరీ చెప్పేసేసి వెళ్ళిపోయినటువంటి వాడు పండితుడు ఒకటికి ఎందుకు పనికిరాదు. ఇద్దరు పండితులు ఒకడికోడికి చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ప్రథమ స్కంధంలో భాగవతంలో చెప్పాడు, ఇద్దరిని కొండ చెలవ మిగుతూ ఉంటే ఓహన్నోడు చేతులు పట్టుకుని గుంజి బయటికి లాగలేడు అన్నాడు. నారదుడు చెబుతాడు ధర్మరాజు చెబుతున్న దాంట్లో ఇద్దరిని కొండ చెలవ ఇద్దరిని మింగేస్తుంది అనుకోండి, ఆ ఇద్దరిలో ఓహన్నోడు బయటికి లాగలరా అన్నాడు. అట్లాగే ఇద్దరు పండితులు ఒకడికోడు జ్ఞానోదయం ఇవ్వలేరు అన్నాడు. ఎందుకని? పాండిత్యం అనేటువంటి మాయ చేత మింగబడి ఉన్నటువంటి వాళ్ళు. కనుక పండితుడు ఎవడో లేకపోతే నిజమైన గురువు ఎవరో ఎలా తెలియాలంటే అలాంటిది తెలిసినటువంటి వాడి రూపంలో దిగి రావాలి. పరమేశ్వరుడే అది తెలిసిన వాడి రూపంలో దిగి వస్తే మళ్ళీ ఈ తర్వాత వాడికి అలాగే తయారవుతాడు. దాని తర్వాత వాడు అలాంటి వాడు తనకు దొరకాలంటే ఎక్కడి నుంచి రావాలి? స్టార్టింగ్ పాయింట్ అంతర్యామి దగ్గర నుంచి రావాలన్నమాట. అలాంటి వాడు తన దగ్గరికి రావాలంటే అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పరమేశ్వర ప్రసాద బహుజనకృత సుకృత ఫలరూప, అనేక జన్మలలో చేసుకున్నటువంటి సుకృత ఫలం యొక్క రూపంగా అగు ఆచార్య కృప అంటే గురువు యొక్క దయ. అట్లాంటి వాడు రావాలి. వీడికి ఆ గురువు నచ్చాలి. గురువుకి వీడు నచ్చడం అక్కర్లేదు, వాడికి నచ్చకపోయిన వాళ్ళు అంటూ ఉండరు. వీడికి గురువు నచ్చాలి, ఇవన్నీ అవ్వాలి. అది వీడికి నచ్చాలన్నా ఇక్కడి నుంచి రావాలి. కనుక అది గురువు శిష్యుడుగా
వీడికి శిష్యుడిగా ఇంకో గురువుతో సంబంధం రావటం కూడా అక్కడి నుంచి వచ్చేటువంటిది. వీడు మనిషి కాదు కనుక, ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్పర్శ పొందాడో వీడు ఒక వ్యక్తి కాదు కనుక గురువు ఎన్నడూ వ్యక్తి కాదు. కానీ వీడికి తెలియని వాడికి గురువు ఒక మనిషిగా కనిపిస్తూ ఉంటాడు. వెంకటరామయ్య సుబ్బారావులా కనిపిస్తూ ఉంటాడు. వెంకటరామయ్య సుబ్బారావు అని అనబడుతున్నటువంటి ఈ భాగాలు రెండును గురువు కావు. ఇది గురువు అంటే. అది చెప్పడానికే పాపం వాళ్ళు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు చెప్పారు. శ్లోకం మనం వేరే చదువుతూ ఉంటాం. గురువు అంటే మన గురువు గారు అనుకుంటుంటాం, లేదా ఇంకో గురువు మన గురువును తోకాయిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఈయన చెబుతుంది ఏంటంటే మన గురువు ఎవరు అన్నది మనకి సంబంధించిన విషయం కాదన్నాడు, వాడికి సంబంధించిన విషయం. అందుకని సరైన గురువుని చూసి ఎన్నుకోవాలి, ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పకండి అన్నాడు. సరైన గురువుని ఎన్నుకునేటువంటి స్థితి మనకు ఉంటే మన గురువు ఎందుకు, మనమే ఇంకోటి గురువుగా ఉంటాం. ఎవడు సరైన గురువు ఎవడు కానివాడో తెలుసుకోగలిగిన స్థితి మనకు ఉంటే గురువు ఎందుకు ఏడను, వాడెందుకు మనం చెప్పటం. ఈయన మంచి గురువు ఈయన కాదు అని తెలుసుకునే స్థితి ఉంటే మనం వాళ్ళకన్నా పై స్టేజ్లో ఉన్నాం, కింద స్టేజ్లో ఉన్నాం. అంచేత అలాంటి పేడ బెసుక్కుంటాం చేయకన్నాడు. అక్కడ దాకా వచ్చాక నీకు సంబంధించింది ఏమిటంటే పెద్దలు చెప్పినటువంటి సత్కర్మాచరణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామే. గురువు వాడు నీ దగ్గరికి వస్తాడన్నాడు. నువ్వు గురువును పట్టుకుంటావే, నువ్వేదో ఏదో చెట్టునో పుట్టనో పట్టుకుని ఏడుస్తూ ఉండొచ్చు అన్నాడు. గురువు నేను అనుకునే పొరపాటు ఉంటుంది. అందుకని అది వదిలేసి వాడికి తెలుసు నువ్వంటే ఏమిటో, వాడంటే ఏమిటో నువ్వు ఆ మార్పు వచ్చాక కానీ తెలియటానికి వీలు లేదు కనుక వదిలేదు. అది వాడి కృప వల్ల వస్తుంది అన్నమాట. బహుజన కృతం మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతముల యొక్క రూపంగా భగవంతుడి కృప ఆ గురువును మన దగ్గరికి తీసుకొస్తుంది. గురువు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి మనకు కావలసినటువంటి మనకి ఇస్తాడు, కానీ మనం గురువును పట్టుకునేటువంటిది ఏం లేదు. కనుక ఆ ఆచార్య కృప గుప్తదానంబు నిధానంబు తెలిసిన గతిని తెలపగా ఆయన ఏం చేశాట. గుప్తదానం అంటే ఏమిటి, ఎవడికి తెలియకుండా దానం చేయటం. అలాగే ఇస్తాట అంటే వాడేం ఇచ్చాడో వీడేం పుచ్చుకున్నాడో తెలియదు. ఇలా చేతిలో ఇనప ముక్కోటి మ్యాగ్నెట్ ఒకటి పుచ్చుకుని రెండు ఇలా చేతిలో పుచ్చుకుంటే ఈ పుచ్చుకున్న వాడికి తప్ప బయట వాడికి ఈ రెండు కలిపితే ఏమైందో తీస్తే ఏమైందో ఏం తెలుస్తుంది అంతే. అది గుప్తదానం అన్నాడు. అంతేగాని ఫోటోలన్నీ తీసుకుని నేను ఆయనకు ఉపదేశం ఇచ్చాను, ఇచ్చినటువంటి 6 నెలల్లో మినిస్టర్ అయ్యాడు, ఇలా ఇవి కావన్నాడు. గురువు ఎప్పుడు కూడాను గుప్తదానంగా అవతల వాడికి ఏం చేశాడో అవతల వాడికి కూడా కొన్ని జన్మల వరకు తెలియదు. జాలకులు మొదలైనటువంటి వారు కానీ ఆయన గురువులైనటువంటి పరమ గురువులు మరువు దేవాపులు మొదలైనటువంటి వాళ్ళు కూడా హిమాలయాల్లోనే గ్రామాల్లో ఉంటున్నారు. మనందరిలాగే ఉంటున్నారు. చాలా 5,000 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. శరీరాలు ధరిస్తున్నారు, వదిలిపెడుతున్నారు, ధరిస్తున్నారు, వదిలిపెడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. వాడు ఎవరికైనా ఏదన్నా కనుక తరుణోపాయం చెప్పి ఈ మార్గం ఇచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రాచీన గ్రంథములైనటువంటి వేద ఉపనిషత్ పురాణ ప్రవచనముల పరమరహస్యములు వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వీడిచ్చినట్టు వాడు పుచ్చుకున్నట్టు మూడో వాడికి తెలియదు. ఆ మూడో వాడికి కూడా కావాల్సిన టైం వస్తే తప్ప. లేకపోతే ఏమవుతుంది, ప్రచారం భజన వాడిచ్చింది ఏమిట్లే, అందులో ఏమున్నదిలే, ఇప్పటి రోజుల్లో అవేమిట్లే, ఇట్లాంటివన్నీ వస్తాయి డిస్కషన్స్. అది కావాలి అక్కర్లేదా, అదే రైటా. అందుకని గుప్తదానంగా ఈయనకి ఆ గురువు యొక్క కృప వచ్చింది. వస్తే గుప్తదానంబు నిధానంబు తెలిపిన గతి. ఆ గుప్తదానం కూడా ఎట్ట చేశాడు, ఎవరన్నా 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 గుప్తదానం చేస్తే అదొక రకం. కొన్ని 1,00,000 చేశాడు అనుకోండి, అబ్బా అని చేస్తే బాగుండని ఉంటుంది మన దరిద్రం లోపల మనస్సులో. అట్లా కాకుండా ఈయన గుప్తదానం ఏం చేశాట, తీసుకెళ్ళి రాత్రిపూట ఈ ఏరియాలో గింజలు ఉన్నాయి, చదువుకో, అందులో బంగారమును మణులు రత్నాలు ఉన్నాయని చెప్పారు. కానీ వాడు వెళ్ళిపోయాడు. వీడు తవ్వుకున్నాడు ఉన్నాయనుకోండి. మరి ఈ రెండింటిలో ఏది గొప్పదానం అయిపోదు. అలాగా నిధానమును తెలిపిన గతి అంటే నిధిని తెలిపినట్లు. నిధి అంటే ఏంటి, లోపల దాగి ఉన్నటువంటి దాన్ని తెలిపినట్లు. లోపల దాగి ఉన్న దాన్ని ఈయనకి తెలిపెట్ట గురువు అంటే ఈ వస్తువు అన్నమాట.
నిధిని తెలుపటం అంటే అర్థం అది. లోపల దాగి ఉన్నటువంటి వస్తువుని వాడికి నమ్మకం కలిగేట్టు ఉందని, ఉందో లేదో, ఏదో లోపల ఒక ఆత్మ ఉందంటే ఏదో అగోరిస్తుందో అల్లాడుతుందనో కొట్టుమిట్టాడుతుందనో అనుకుంటారు. నివార శోకవత్తన్వి అంటే నివరి ధాన్యం చివరము ముళ్ళల్లే ఉంది అన్నాడు. అర్థాలు కూడా అడగలుగా చెప్పాము. నివరి ధాన్యం ముళ్ళల్లే కాదు, శోకం అంటే మొలకల్లే. వెళ్ళిపోయినాయి ఇవరి అర్థాలు తప్పులు చెప్పేటికి. అంటే అక్కడ కన్నం వల్లే ఉంటుంది, కానీ అందులోంచో మళ్ళీ చెట్టు అంతా వస్తుంది. అలా ఉంది ఇక్కడ. అంటే హృదయం లోపల చోటులాగా కన్నంలాగా ఉంటుంది. ఇంత మనిషి మళ్ళీ తర్వాత శరీరం వదిలిపెట్టాక అక్కడి నుంచి వస్తాడన్నాడు. అందుకని విత్తనంలో ఉన్న మొలకచ్చ భాగంలాగా ఉంది అన్నాడు ప్లోమియోలు. ఎలా ఉందండి అది నివార శోకం అంటే ముళ్ళు కాదు, గుచ్చుకుంటుంది ముళ్ళు అయితే. కనుక దీన్ని గుప్తదానం చేస్తే గుప్తదానంబు నిధానంబు తెలిపిన గట్టి తెలుపగా ఆత్మీయ తదీయ. అప్పుడు